త్వరలో మరో 2 పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. స్లాబ్ల పేరిట బయట రాష్ట్రాల నుంచి కరెంటు కొని కేసీఆర్ కోట్ల కమిషన్ దోచుకున్నాడని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమరిలో 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంది. దీనిపై బీఆర్ఎస్ లీడర్లకు అపోహ ఉండేదన్నారు. ఎలా అమలు చేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలు విజయవంతం చేస్తున్నారని చెప్పారు. 500కే వంట గ్యాస్ సిలిండర్ కోసం రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టిందని, ప్రస్తుతానికి స్లాబ్ ప్రకారం 1000 బిల్లు వస్తుందని కరెంటు ఎస్సీ చెప్తున్నారని అన్నారు. లబ్ధిదారులకు సర్కార్ జీరో బిల్ ఇస్తుంది. పేద ప్రజలకు అండగా ఉంటూ భరోసానిచ్చేది కాంగ్రెస్ పార్టీ అని వివేక్ తెలిపారు. అరే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు. వీన్ని తిట్టుడు, వాన్ని తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.